సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. అందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మనం ఎప్పుడు కూడా బ్యాంక్ లోన్ ఇచ్చేస్తే మనకు మన డబుల్ బ్యాంక్ లోన్ ఇస్తుంది బ్యాంకర్ ఏమనుకుంటాడు, అరే మనకు పైసలు ఇస్తే నా లోన్ ఏదైతే ఇస్తున్నానో ఈ రుణాలు మళ్ళీ వాపస్ చేస్తారని చెప్పి ఆ నమ్మకం మనం కలిగించాలి. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది, మనం మన వ్యాపారం ఏదైతే చేసుకుంటుంటామో దాన్ని సరిగా చేసుకోవాలి. మనము బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఆ బ్యాంక్ లోన్ కట్టినప్పుడే మనం సక్సెస్ అన్నమాట. సక్సెస్ అయ్యి ఇంకెక్కువ తీసుకుని ఇప్పుడు ఈ రోజు నేను ఎక్కడైనా పోయి నాకు ఈ లోన్ కావాలంటే ఇమీడియట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డిఫాల్ట్ చేయలేదన్న. డిఫాల్ట్ చేయకుంటే బ్యాంకర్కి ఎప్పుడు ఏ సమయమైనా కానీ ఏ బిజినెస్ చేయాలనుకున్నది మనము మంచిగా బిజినెస్ చేసుకోవాలి. మీరు కూడా ఏదైతే మహిళా శక్తి అని రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే ఆయన్ని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు మనము పావులా వడ్డీతోని ఈ గ్రూప్స్ కి మనం సాయం చేయాలని చెప్పి ఆ రోజులలో మనకు పావులా వడ్డీ రుణాలు వచ్చాయి. చాలా మంది గుర్తు లేదనుకుంటా, ఎందుకంటే జనాలు ఏం కదా మీరు అందరు కూడా. కానీ ఇదే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి మనం ప్రారంభిస్తున్నాం. మనం వడ్డీ లేని రుణాలు మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇద్దామని చెప్పి ఈ కార్యక్రమం